లైలా కంటే బెటర్ అంటారా? 100 రెట్లు బెటర్. మూవీ చూసాక చాలా రోజుల తర్వాత పాజిటివ్ మూవీ వచ్చింది, ఒక మంచి కామెడీ మూవీ వచ్చింది, చూడొచ్చు అనుకున్నా. ఓవరాల్ అంటే మూవీ ఎలా ఉందంటే వాళ్ళ సన్ అండ్ మనోడికి ఇద్దరి మధ్యలో వచ్చే సీన్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ కొన్ని డైలాగ్స్ ఉంటాయి భయ్, అంటే ఇంగ్లీష్లో చెప్తుంటాడు. సో ఆ డైలాగ్స్ కామెడీ బాగా పండింది. మూవీ ఏంటంటే స్టోరీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనోడు మనకి ఆల్రెడీ ట్రైలర్లో చూపించారు కదా, స్టోరీ వచ్చింది, దానికి కొంత అమౌంట్ కావాలి అలా ఉంటాడు. తర్వాత ఇక్కడ ఉన్నారు దానికి మధ్యలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. దీని అంతా కూడా మనకు అంటే ఒక ఎమోషనల్గా అండ్ కామెడీగా ఇట్లా తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ అంతా బాగా వెళ్తుంది, సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి కొద్దిగా నాకు డ్రాప్ అవుట్ అనిపించింది. అంటే ఇంకా క్లమ్జీ అయిపోతుంది, ప్రతిదీ మళ్ళీ అవే స్టోరీస్ రిపీట్ అవుతూ ఉంటుంది, కొంచెం క్లమ్జీ అవుతుంది. దానివల్ల నాకు కొంచెం సెకండ్ హాఫ్ డల్ అనిపించింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ వీక్లో పోలిస్తే మాత్రం చాలా బెటర్గా ఉంది ఇది. సో డెఫినెట్లీ వన్ టైం వాచ్బుల్, ఫ్యామిలీతో అలాగా కూర్చొని సరదాగా అయితే చూడొచ్చు. కొంచెం బోరింగ్ ఉంటుంది, కొద్దిగా అయితే బోర్ ఉంటుంది. ఈ మధ్యలో చేసే యాక్టింగ్ మనోడు కొంచెం అంటే డామినేట్ చేయగలరు. అంటే ఇప్పటి వరకు అంత స్కోప్ ఏదో చేస్తున్నాడు మూవీస్, బట్ అంత స్కోప్ రావట్లేదు కదా. ఈ మూవీలో మ్యాక్సిమం వాళ్ళిద్దరిని డామినేట్ చేసే విధంగా స్టోరీ యాక్టింగ్ అయితే ఉంది భయ్య, నాకైతే నచ్చింది. సో కామెడీ సీన్స్ ఏ విధంగా మెప్పించాయన్న? ఆ కామెడీ సీన్స్ అయితే బాగున్నాయి. అంటే మనోడిని ఇద్దరి మధ్యలో చేసే స్ట్రగుల్స్ ఉంటాయి, మనోడికి పెట్టే టార్చర్ ఏదైతే ఉంటుందో అది కామెడీ బాగా జనరేట్ అయింది మూవీలో. ఆ కామెడీ బాగా జనరేట్ అయింది. అంటే కొన్ని అక్కడక్కడ కొంచెం లాగ్, కొంచెం డ్రాప్ ఉంది. కూర్చొని చూస్తే ఒకసారి చూడొచ్చు. ఓవరాల్ ఈ సినిమా గురించి ఏం చెప్తారన్న? ఏం లేదు, జస్ట్ అలా వచ్చి పని చూసేసి కొంచెం ఓవరాల్ రేటింగ్ కానీ హిట్ ఆఫ్ అట్టా కానీ ఏం చెప్తారు? యావరేజ్ ఓకే, థ్యాంక్ యూ.